క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడింది. ఇందువలన మీరు నా శిష్యులు. ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఇవ్వగలరు అయా. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా, బైబుల్ క్లాస్ అంతట్లో తండ్రి మీరు నడిపించండి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. అయా, వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయంటిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు నిన్ను బలపరిచే మాటలు. నిన్ను బలపరిచే మాటలు. ఈ మాటలో అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని మాటలు ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి. అయితే ఒక 7 విషయాలు చూద్దాం. ఒక వ్యక్తిని బలపరిచే మాటలు. ఎందుకనంటే ఈ రోజున మనిషి ఎలా ఉన్నారనంటే, ఎలా మారిపోతున్నారు అనంటే, మనిషి బలహీనంగా మారిపోతున్నారు. అసలు కారణం ఏంటి? బలహీనులుగా, రోగులుగా ఎవరు మారుతారు? ఎవరు మారుతారు? పాపం చేసేవారు మారుతారు. ఎందుకు? దేవుల్లో ఉన్నవారు ఎందుకు బలహీనులుగా మారిపోతున్నారు? గర్భఫలం పిల్లల విషయాల్లో చూస్తే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. కానీ ఆ పిల్లలు, అక్కడ పిల్లల గురించి ఏమని చెప్తారంటే, దేవుడు కీర్తనలో 127వ కీర్తనలో ఏమని చెప్తారంటే, యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలు అని చెబుతారు. కానీ వాళ్ళు బలహీనులుగా మారడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి. ఎందుకని బలహీనులుగా మారిపోతున్నారు యవనస్తులు? కారణం ఏంటంటే, ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదు. అంటే అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు జరగటం వలన ఏమైపోతుండో? బలహీనమై వెళ్ళిపోతుంది. అంటే అధికముగా, అంటే దుర్మార్గ పనులు చేయటం వలన, బుద్ధిహీనంగా తిరగటం వలన ఏమైపోతున్నారు? బలహీనులు, రోగులుగా మారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, తప్పును బట్టి వాళ్ళు జరుగుతుంది. కానీ ఈ రోజున క్రైస్తవులో క్రీస్తుని నమ్ముకొని ఎందుకు బలహీనంగా మారిపోతున్నారు? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ప్రతిదినం ఇవి మీకు గుర్తుకు రావాలి. ఎందుకు క్లాసులు పెట్టేది? అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వస్తున్నారు? ప్రతి ఒక్క మాట కూడా మీ హృదయంలో ఉండాలి. పాటలు చక్కగా పాడుతున్నారు. అబ్బబ్బబ్బ, మీరు పాటలు పాడినట్టు చూడకుండా నాకే ఆశ్చర్యం కలిగింది. ఇన్ని సంవత్సరాలైనా ప్రయత్నిస్తూ ఉంటా చూడకుండా పాడాలి అని. చక్కగా పాడుతున్నారు, వాక్యాలు కూడా చదువుతున్నారు. మీకు కావాల్సింది ఏంటి? ఒక విషయం గమనించండి. ఏ విషయం అయితే నేను చెబుతానో, ఏ విషయం అయితే ఎలా ఉండాలని చెబుతానో, ఆ విషయం మీదే రివర్స్ అవుతారు. అర్థం చేసుకొని మరి ఇది నా మంచి కోసమేలే అనుకోవడం కాదు. నేను మారిన కొత్తలో ఒక ఆయన పాటలు అద్భుతంగా పాడతాడు.
ఆయన చాలా చక్కగా పాడతారు. అయితే ఆ పాటల తర్వాత ఇప్పుడు దేవుడు మనకు నేర్పేది పిల్లల విషయాల్లో, తల్లిదండ్రుల విషయాల్లో, ఈ సృష్టిలో వీళ్ళని చేసి వీళ్ళ ద్వారా మనకు అన్ని నేర్పుతూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అకాలు ఏబిసిడీలు నేర్చుకొని తర్వాత యూకేజీ ఎల్కేజీ నుంచి 1వ తరగతికి వెళ్ళి ఆ 1వ తరగతి నుంచి ఇక అక్కడే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అక్కడే ఉంటే అసలు ఎలా ఉండిద్ది అంటారు? అసలు కారణం ఏంటో కనుక్కుంటారా లేదా? ఎందుకని స్కూల్కి వెళ్తుండే కానీ అసలు ఏమీ రావట్లేదు, మరలా ఆ క్లాసులోనే వచ్చే సంవత్సరం కూడా ఆ క్లాసులో ఎందుకు పెడతారంటున్నారు? ఇవన్నీ ప్రతి ఒక్కరే తెలుసుకుంటారు. అలాగే సంఘానికి వచ్చిన వారు కూడా వాళ్ళు ఏమవ్వాలని దేవుడు కోరుకున్నారంటే దినదినము ఏమవ్వాలంటే ఫలించాలి, ఇంప్రూవ్మెంట్ రావాలి క్రైస్తవంలో. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మొదటిగా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, వాక్యం చదువుతావు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే జరగవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి? పండు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 33.5 సంవత్సరాలు. ఆయన ఉందా ఈ లోపల? అన్ని సంవత్సరాలేనా? అన్ని సంవత్సరాలే. అన్ని సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న ఎన్ని సంవత్సరాలకే? అయ్యి చెప్పబోయే లాభాలు ఉందా? ఉందండి. 30 సంవత్సరాలు. అప్పుడు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అంటే ఏంటి? ట్రైనింగ్ అంటే అర్థం ఏంటండి? ఒక సేవకుని ఎమ్మటే ఉండడమే ట్రైనింగ్. అర్థమవుతుందండి? ట్రైనింగ్ అంటే ఒక సేవకుడు ఎమ్మటే ఉండి నేర్చుకోవటమే. అలా యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఉన్న వారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు అది వరకు చెప్పలేదే మరి ఉన్నప్పుడు ఇక్కడ. అంటే ఆయన అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా అలాగే చెప్పారు, నేర్పారు, అన్ని చూశారు. చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు చెబుతారు ఏమని? పేతురు గారికి వాళ్ళు చెబుతారు ఏమని? పేతురు ఆ గొర్రెలను కాయి మేపు అని చెబుతారు. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారు. పేతురు గారికి ఏమో ఆ గొర్రెలను మేపుము అని చెబుతారు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అందరికీ కలిపేమని చెబుతారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెబుతారు. ఇప్పుడు ఒక విషయం గమనించారు. 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమందిని వెంట పెట్టుకొని ప్రార్థనకు వెళ్ళేవాడు మీకు తెలుసు, కానీ చెప్పరు. మీరు తెలుసు ఎంతమందిని అంటే 3. ఎవరెవరిని? పేతుర్ని, యోహాన్ని, యాకోబు. మిగతా వాళ్ళు అంటే ఇష్టం లేదా? క్రీస్తుకి ఇష్టమే. కాకపోతే వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు? కొంచెం భక్తిగా ఉండేది. వాళ్ళ గురించి చెప్పండి. ఎలా భక్తి ఉండోడు, ఎంత భక్తి ఉండోడో చెప్పండి. ఎలా ఉండేవాడంటే పేతురు గారు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభువా నేనుంటా, ప్రభువా నేను చేస్తా, ప్రభువా నేను వస్తా, ప్రభువా అన్ని విషయాల్లో ప్రతి ఒక్క విషయాల్లో ప్రభువా నేనుంటా. అదే విషయంలో లాస్ట్లో కూడా చెప్తారు ప్రభువా అందరూ పోయినా నేను మాత్రం నేను నిలిచిపెట్టు ఫోన్ ప్రభువా అని. నువ్వు కోడి కుయ్యక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పారు. ఇట్లా అన్ని విషయాల్లో పేతురు గారు ఏంటంటే నేనుంటా, నేను ముందు. దేవునికి అదే కావాలి. నేను వస్తా ప్రభువా, నేను చేస్తా ప్రభువా, నేను ఉంటా ప్రభువా. తర్వాత ఎవరు? యోహాను గారు ఏంటి ఏమని చెప్పారు? యోహాను గారు రాసిన సువార్త 21వ
వచనాలు, ఆ వచనాలు 21వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, ఆయన హృదయానికి, ఆయన గుండెకి ఆనుకొని ఉన్న ఆయన ఎక్కువగా ఇష్టపడిన ఆయన, ప్రేమించిన ఆయన కూడా అదే విధంగా కలిగి ఉండవు. ఎవరో యాహాను గారు. ఎప్పుడన్నా యాహాను గారు రాసిన సువార్త కానీ, 1వ యాహాను, 2వ యాహాను, 3వ యాహాను, ప్రకటన గ్రంథం ఎప్పుడైనా చదివి చూడండి. అందులోని ఎలా చూపిస్తారంటే దేవుడి గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి యాహాను గారు ఎలా చెబుతారనంటే, అంటే రాసిన సువార్తల్లో వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు కలిగి ఉన్న విధానం రాశారు. వాళ్ళు ఆలోచనలో వాళ్ళు కలిగి ఉన్న విధానాన్ని ఇక్కడ చూపించారు. యాహాను గారు ఎక్కువగా ఏం చూపించారనంటే, యాహాను సువార్తలోని, ఈ సువార్తలో ఎక్కువగా మాట్లాడింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడతారు. యాహాను సువార్త ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయం. ఎన్నెన్నితో స్టార్ట్ అయింది? ఇవి ఎక్కువ 3తోని 7తో స్టార్ట్ అయింది యాహాను సువార్త. 7 3 21. యేసుక్రీస్తు ప్రభువారు ఇందులోని ఎక్కువగా ఎవరి గురించి చెప్పారు? యాహాను సువార్తలో ఎవరి గురించి చెప్పారు? మాట్లాడవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. మీకు ఒక విషయం తెలుసండి, స్త్రీ మౌనంగా ఉండాలంటే అందులో ఉన్న అర్థాలు ఏంటో చెప్పమంటారా? స్త్రీ మౌనంగా ఉండాలి సంఘంలో అంటే అందులో ఉన్న అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్పారనంటే, సంఘంలోనే ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెబుతున్నాను. ఇప్పుడు ఆమె లేదులండి, మా ఆమె ఇప్పుడు అక్కడ ఏర్రపాల అక్కడ ఉందగా, ఇక్కడ ఉంటే నవ్వేది. ఇప్పుడు ఆమె ఇక్కడే ఉందనుకోండి, చెబుతున్నాను. ఇప్పుడు ఇంటికాడ ఉండట్టే ఇద్దరు, భర్త భార్య ఇద్దరు ఎలా అయితే ఉంటారో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగే ఉంటారు, సరదాగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ భార్య భర్త ఉంటూనే ఉంటారు. అది దేవుడు ఏర్పరిచిన బంధం. ఇప్పుడు ఆమె ఇక్కడే ఉండి, ఇప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో ఇంటికాడ పాపను చూసే విషయాల్లో కానీ, ఒక పని చేసే విషయాల్లో కానీ పురుషుడు ఏం చేస్తారో గద్దిస్తారు. గద్దిస్తారు, కొద్ది గట్టి మాట్లాడతారు. దాన్నే ఏమంటారంటే కోపడుతూ అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమొక్కరుండి సందర్భం చెబుతాను ఏనంటే, అసలు ఎందుకు చెప్పారు అనేది ఒక్క నిమిషం గన ఇప్పుడు గన ఇక్కడ గన లేకపోతే, ఒక విషయం గమనించండి, బాధపడమాకండి. సేవకుడు కానీ ఇక్కడ లేకపోతే అర్జెంటుగా ఫోన్ వచ్చి, లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళితే వచ్చేసరికి మీరే కాదు ఎవరైనా మేము అలాగే మౌనంగా ఇలాగే ఉంటారా? ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఏదో ఒకటి ఏం చెప్తారు, మాట్లాడుతూనే ఉంటారు. అందుకని మౌనంగా ఉండవాలి. అది ఒక కారణం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ కోపపడిన, అక్కడ అరిసిన తర్వాత ఇక్కడ కోపం గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు స్త్రీ మాట్లాడొచ్చు అని అంటే, ఇప్పుడు ఎంతమందిలో ఆమె భలే చెబుతున్నా, అక్కడేమో మీద అరిసి ఇక్కడేమో ఇలా చెబుతున్నా అని అన్నారు అనుకోండి. సంఘంలో ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. సేవకుడు వాక్యం చెబుతుంటాడు. ఆ సందర్భంలో అలా అన్నప్పుడు ఎవరైనా వింటారా? సార్ ఆలోచించండి. అందుకని మౌనంగా ఉండమన్నారు. అన్ని విషయాలు కరెక్ట్ కాబట్టి అన్ని విషయాల్లో ఇక అన్నిటికి కలిపి ఏం చెప్పిండంటే మౌనంగా ఉండాలి అంతే అని చెప్పింది పౌలు గారు. స్త్రీ గురించి తెలుసు కాబట్టి, అంటే ఎలా ఉంటారన్నదే అందుకని ఉన్నవారు. అంటే అలా ఉండవన్నారని నీకు సువార్త చెప్పకూడదనే, వద్దనే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఇంకా మీకు చూపించవలసిన రిఫరెన్స్ బలపరిచే మాటల్లో ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అందులోని వచ్చేసి 2వ అధ్యాయంలో ముందు వృద్ధ స్త్రీల గురించి ఉండింది, తర్వాత యవన స్త్రీల గురించి ఉండింది. ఇప్పుడు బాబు తీసుకొచ్చారు. ఇప్పుడు యవన స్త్రీ ఏం చేయాలంట?
ఇంట ఉండి భర్తకు పిల్లలకు ఏం చేయాలి? చదివారు అక్కడ వాక్యాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, స్త్రీ కనపడ్డ తర్వాత వాళ్ళు పెందలకాడని లేచి వెళ్ళారా సమాధి దగ్గరకి? అక్కడి నుంచి వచ్చి చెప్పింది ఎవరు? స్త్రీయేనా? చెప్తేనేనా తర్వాత పేతురు గారు, యోహాను గారు పరుగు పరుగున వెళ్ళింది? చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటనంటే, ఒక విషయం ఆలోచించండి. ఏంటనంటే, సంఘములోని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు రక్షింపబడ్డారు అంటే సేవకుడు, దేవుడు మీ హృదయాన్ని తెరిచారు. సేవకుడు చెప్పిన మాటలు విని మీరందరూ కూడా మారారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక గొర్రె ఏం చేస్తుందంటే ఇంకొక గొర్రెను కంటుంది. అంతేనా? ఆ తర్వాత మీరు చేయవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంకొకళ్ళకి ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. చెప్పి వారిని ఏం చేయాలి? తీసుకురావాలి. ఇలా సువార్తల్లోని ఇందాక యోహాను గారి గురించి చెబుతున్నారుగా, ముగ్గురులో ఒకటి గురించే చెప్పింది. పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళ ముగ్గురులో ఒకరి గురించి చెప్పారు. ఇప్పుడు యోహాను గారి గురించి వచ్చేసరికి వీటిల్లోని 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహానుకి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమ గురించి రాస్తాం. మొత్తం కూడా దేని గురించి చూపిస్తారంటే యోహాను గారు ప్రేమ గురించి చూపిస్తారు. దేవుడు ఎవరంట? ప్రేమస్వరూపి. ప్రేమ లేని వారు దేవుణ్ణి చూడలేరు అని చెబుతారు. మొత్తం ప్రేమ, ఆయన గొప్పతనం గురించి యోహాను గారు చూపిస్తారు. అంటే అందరూ చూపించలేదా అని అంటే అందరూ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి చూపిస్తారు. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు. పౌలు గారు దేని గురించి చెప్పారు? ఆయన ప్రాచీన పత్రికల్లో చెప్పండి, దేని గురించి చెప్పారు? అన్ని సందర్భాలు చెప్పి ఎప్పుడు దేని గురించి అంటే సంఘాల గురించి చెప్పిండు. ఆయన సంఘం ఎలా ఉండాలి, సంఘాల గురించి చెప్పారు. ఆ తర్వాత యాకోబు గారు వచ్చేసరికి యాకోబు గారు పేతురుగా ఇప్పుడు మొట్టమొదటి హతసాక్షి అయ్యింది ఎవరు అంటే ఎవరు యాకోబు గారు. అపోస్తల కార్యాల్లో ఉంటుంది. యాకోబు గారిని పట్టుకొని ఆయననే చిరఛేదనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన నడుస్తున్న నడక, ఆయన వెళుతున్న విధానం, ఎవరన్నా చనిపోతున్నారు, చంపేస్తున్నారు, నిన్ను క్షణాల్లో చంపేస్తారంటే గజగజ వణికిపోతారు, భయం వేసింది. ఇదిగో నువ్వు కొన్ని క్షణాలు ఇంక కొద్దిసేపట్లో అయిపోతావు అంటే అసలు ఎలా ఉంటుంది? ఇప్పుడే చెమట పట్టేస్తాయి. కానీ ఆయన అలా కాదు, ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళినట్టు. ఆయన వెళుతూ ఉంటే పక్కన ఆయన ఉంటారు కండి, భటులు ఉంటారుగా, ఆయన తీసుకెళ్ళేటప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన ఈ ధైర్యాన్ని చూసి, యాకోబు గారి ధైర్యాన్ని చూసి ఆయన కూడా మారిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు గారిని ఏర్ని ఇద్దరిని కలిపి చంపేశారు. అంటే అప్పుడున్న విధానం అదేనండి. ఏంటనంటే సువార్త చెబుతున్నా శిష్యులైనా లేకపోతే ఎవరైనా కానీ క్రీస్తుని గురించి చెబుతుంటే వాడిని ఏం చేస్తారు? చంపేసేవారు. ఆ తర్వాత ఇది ఇష్టమని పేతురు గారిని కూడా తీసుకుపోయి ఎక్కడ పెట్టారు అంటే యూదులకు అది ఏమైంది? యాకోబు గారిని చంపడం ఇష్టమని తీసుకెళ్ళి పేతురు గారిని కూడా ఏం చేశారు? చెరసాలలో వేసారు. చెరసాలలో వేసేసరికి అప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇలా అందుకనే వాళ్ళు ముగ్గురు కలిగి ఉన్న విధానం, వారి విశ్వాసం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ త్యాగం, తర్వాత వాళ్ళు ఉన్న విధానం ఇవన్నీ కలిగే ఉన్నాయి కాబట్టి ఆడ ముగ్గురిని తీసుకుని వెళ్ళేవారు. ప్రార్థనలో బాగా ఇదిగా ఉండేవారు. దేవుని విషయాల్లో, దేవుని పనుల విషయాల్లో బాగా ఉండేవారు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఎప్పుడు వచ్చినాయండి? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటారండి? ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరు ప్రార్థనకు రాకుండా ఏళ్ళ వరకే వచ్చారనుకోండి,
పిల్లల వరకే క్లాస్ పెడతాం వచ్చారనుకోండి, అలా అల్లరి చేస్తారా? ఇది తిరిగండి, ఇది తిరిగి కూర్చుంటారు. అర్థమైందండి? ఎందుకని అంత ఇదిగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మా అమ్మ మా నాన్న ఉన్నారు. నాకు ఎప్పుడు అర్థమైందంటే, పాప ఆమె మీటింగ్కి వెళ్ళేది ఇంటికాడ వచ్చి, నువ్వు లేకపోతే అబ్బలే సైలెంట్ చక్కగా ఉంటుంది అని నేను అన్న తర్వాత ఆమె ఏమందో తెలుసా, నేను లేకపోవడం వలన అంత సైలెంట్గా ఉంటాం కాదు, నేను అక్కడికి వెళ్ళటం వలన ఇక్కడ ఎలా ఉందంటే భయంతో ఏమీ అల్లరి చేయకుండా మౌనంగా ఉంది అని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత గమనించాను. నేను ఏదైనా మీటింగ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తే పాప ఏం చేస్తుంది అని అంటే నిద్రపోతుంది అని. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కానీ లేదా నేనున్నప్పుడు కానీ నిద్రపోదు. అసలు పగులు ఎక్కువగా అసలు నిద్రపోవడం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ లేనప్పుడు నిద్రపోతుంది. ఎందుకని చెప్పమంటారా? అంటే తల్లి ఉంటే ఎలా ఉంటుందంటే తల్లితోని ఒక ఆనందంగా ఆడుకుంటా సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు లేకపోయేసరికి ఇక ఏది చేసినా గద్దిస్తారేమో, లేకపోతే ఇక అంతా ఎందుకులే కొంచెం సేపు హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడు ఏడ పరిస్థితి కూడా ఎలా వచ్చిందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు శరీరధారిగా ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారంటే హాయిగా నిద్రపోయారు. ఆయన సిలువకు కొన్ని గంటల్లో తీసుకెళ్తారు అనంగా వెళ్ళిపోయి గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంచి ఆయన రాయి వేట దూరం వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? నిద్రపోయేవాళ్ళు. వచ్చి లేపేవాళ్ళు, మరలా వెళ్ళి మరలా ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేసరికి నిద్రపోయేవారు. అంటే ఇలా ఆలోచన ఏంటి? మాకేంటి, ఆయన ఉండగా ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తారు, అంతా ఆయనే. మరి అదే యేసుక్రీస్తు ప్రభువారు లేనప్పుడు ఎక్కడ నిద్రపోయారా? నిద్ర పోలేదు ఇక. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలపరిచే మాటలో చెబుతున్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని చెప్తాను. మీకేది ఇష్టమో అడగాలి. దేవుణ్ణి ఈ రోజున అడగట్లేదు. ఇందా మొదట్లో చెప్పానుగా, క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే దిగులుగా, బాధగా, చింతగా, ఏదో ఒక తప్పు చేసిన వారిగా బాధాకరంగా జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులు. కానీ దేవుడు కోరుకున్న విధానం ఏంటంటే, నువ్వు క్రీస్తు నా దగ్గరకు వచ్చి ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఆల్రెడీ నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇంకా తప్పు చేసిన వారిలాగా, ఇంకా పాపం చేసిన వారిలాగా ఇంకా ఏడ్చుకుంటూ, ఇంకా బాధపడుతూ, ఇంకా దుఃఖపడుతూ అలాగే జీవిస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పే మాటలన్నీ పోయినాయా? అంటే గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఈ ప్రతి ఒక్కరి కూడా ఏది గుర్తుకు రావట్లేదా? అంటే నేను ఉన్నానని నువ్వు ఏమైపోయినావు? నన్ను మర్చిపోతున్నావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు? ప్రతి ఒక్కరి కూడా చేశారు. క్రీస్తు ఉన్నప్పుడు మాకేంటి అనుకున్నారు. మరి ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఇప్పుడు అందరిలోని అంతటిలోని ఆయన ఉన్నారు. నువ్వు ప్రభువా అని పిలిస్తే ఆయన నీ దగ్గరకు వస్తారు, నీతో మాట్లాడతారు, నీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. కానీ ఈ విషయం నువ్వు ఏమైపోయావు? ఈ విషయం ఏమైపోయింది? నువ్వు మరిచిపోయి నీవు నీ దుఃఖంలోని, నీ బాధలోని ఎంతవరకు ఇక నిన్ను గురించి నీవే ఆలోచించి నాకెవరు లేరు
నన్ను పట్టించుకునేవారు లేరు, నా బాధలు తీర్చేవారు లేరు అనుకొని ఏమైపోతావు? నువ్వు కృంగిపోతావు. ఏం జరుగుతుందో తెలుసండి? మన అవయవాల్లో ఈ చర్మం తీసేది ఎలా ఉంటాయో తెలుసండి? చిన్ని 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 మనం చూడలేము. దానికి నువ్వు ఆలోచించే ఆలోచనకే ఎందుకు బీపీ వస్తుంది, ఎందుకు షుగర్ వస్తుంది, ఎందుకు పక్షవాతం వస్తుంది, ఎందుకు రకరకాలమైన వ్యాధులు వస్తుంది అని అంటే మనం ఆలోచించే ఆలోచన బట్టి, మన ఆలోచన బట్టి అండి. ఒకసారి నువ్వు అస్తమానం ఆలోచించి అదే ఆలోచనలో ఉంటే తిరిగిపోయింది తలకాయ. ఆ తలలో నరాలు ఎంత ఉంటాయి? వెంట్రుక ఎంత ఉంటాయి. అందులో నుంచి రక్తం వెళ్ళాలి. నీవు ఆలోచించడం వలన ఆ నరాల నుంచి వెళ్ళవలసిన ఆ రక్తం నిదానంగా మొత్తం సరఫరా అవుతూ ఉంటుంది. అలా వెళుతున్న రక్తం ఏమైందంటే స్పీడ్ పెరిగిద్దండి. స్పీడ్ పెరిగి ఇప్పుడు మోటార్ ఉందండి. మోటార్కి ట్యూబ్ వేసిన తర్వాత ఇలా నీరు వెళుతూ ఉన్నాయి. ఇలా తిరగాలి. ఇలా తిన్నగా ఉన్నప్పుడు తిన్నగా వెళ్ళిపోతాయి. ఇలా తిరిగేటప్పుడు ఈ వెనకమాల ఏమైంది? కొంచెం ఉబ్బిద్ది. ఎందుకని? ఆ మెలకి ఇలా తిరిగి వెళ్ళాలి కాబట్టి. అలాగే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు బాగానే వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఇటు రావాలిగా. ఆ క్షణాల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి బాగానే తిరిగిద్దండి. ఇక్కడి నుంచి ఇటు తిరగాలంటే ఇట ఉంది కాబట్టి ఏమైపోయిందంటే ఈ స్పీడ్గా నువ్వు ఆలోచన టెన్షన్గా ఏమైపోయిందంటే ఇక్కడ చిట్లిపోయింది. నరం ఎక్కడ లోపల చిట్లుపోవడంతో ఏమైంది? వెంటనే మా నాన్నగారికి జరిగింది అదే. వెంటనే ఏమైపోయిందంటే ఆ చేతి మీద పడింది. మీకు విషయం తెలుసండి, ఇక్కడికే దీనికి కనెక్షన్. దేనికి? ఈ బొటన వేలు ఇక్కడ ఏడకే దీనికి కనెక్షన్. ఇక్కడ అవ్వంగానే ఇక్కడ వచ్చింది, ఇక్కడ అవ్వంగానే ఇక్కడ వచ్చింది. వీటి కనెక్షన్ ఉంటాయి. వెంటనే ఏమైపోయిందంటే చేయబడిపోయింది. వెంటనే అక్కడ నుంచి దీని నుంచి కనెక్షన్ కారుకుంది. వెంటనే కారు పడిపోయింది. ఇవి ఎప్పుడైతే ఇది అయిపోతాయో మానబడిపోయింది. ఇన్ని విధాలుగా కారణం ఏంటి అసలు? ఎందుకని? ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతున్నారు? నీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నాకు తెలియచేయనని చెబుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు ఏమవుతారు? నా శిష్యులయ్యుదురు అని చెబుతున్నారు. ఆయన ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, ఇంకా గ్రంథంలోకి వెళ్తే తర్వాత లేవియాకాండం 25వ అధ్యాయం. కొంచెం సేపు ఆగండి. లేవియాకాండం 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. అది 3 ఏళ్ల పంటను మీకు కలుగు చేయును. మీకు ఏం కలుగు చేస్తాను అని అంటే దీవెన కలుగు చేస్తాను. ఎవరి దీవెన అంటే దేవుని దీవెన. ఇప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉండటం వలన ఆయన చేసే ప్రతి పని కూడా ఏమైంది? సఫలమైంది. అలాగే నీ భూమి పంట కానీ ఇవన్నీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే దీవించబడుతుంది అని చెప్తున్నాను. నా దీవెన మీకు వస్తుంది అని చెప్తున్నాను. నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్తున్నాను, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాను. ఇలాంటి మాటలు ఎలా మర్చిపోతారండి? ఇంకా చూడండి, ముందుకెళ్తే ఏమని చెప్తున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను ఏం చేస్తారంటే
చేస్తారంట? ఆయన చేస్తారు అని చెప్తారు. మత్తయి సువార్త 7:7 ఏమని చెప్తారు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఇందులో మన అర్థం ఏంటి? అడగాలి. ఒకటి అడగడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన. అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే వెతుకుడి అంటే ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? వెతకాలి. నువ్వు దేన్నైతే అడుగుతున్నావో ఆ విషయాన్ని ఏం చేయాలి? నువ్వు అడగాలి. ఇప్పుడు ఒక ఆయన హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు సేవకుడు ఇంకొక ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఆయన అడిగిందంట, వివాహం అయ్యిందా అని. ఇంకా అవ్వలేదన్నట. అదేంటి అన్నట్ట, ప్రార్థన చేస్తున్నాను అన్నట్ట. ఏం చేస్తుందో? ప్రార్థన చేస్తూనే ఉండంట. అంటే ప్రార్థన చేస్తుండగానే ప్రయత్నం చేయట్లా. అంటే వివాహం విషయాలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. మన ప్రయత్నం మనం ఏదైతే అడుగుతున్నామో ఆ విషయం మీద మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఇప్పుడు జాబ్ గురించి అడుగుతున్నాం. జాబు నిమిత్తం ప్రార్థన చేసి కష్టమైన ప్రార్థన అక్కడే కాదు, ప్రార్థన చేసి వెళ్ళి నువ్వేం చేయాలి? ప్రయత్నించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును. తట్టాలి, తగ్గితే ఏం చేస్తారు? ఆయన చేస్తారు అని చెప్తారు. ఇక్కడ ఏమో చెప్తున్నా, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినని నేను చేస్తాను అని చెప్తున్నాను. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా నిర్గమకాండం 33వ అధ్యాయం 9 క్లోజ్ అన్నాక ఇంకా ముందే ఆఫ్ చేస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం తీసారండి. 33:14 వచనం చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. అసలు ఈ విషయం అడగాలి దేవుణ్ణి, ఈ విషయం మీద అడగాలి. ఏమని చెప్తున్నారు? నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, అప్పుడే నేను ఎక్కడి నుంచి పోతామని. అసలు మోషే గారు అడిగే విషయాలు ఎలా ఉంటాయో తెలుసండి. దావీదు గారు కానీ మోషే గారు కానీ వీళ్ళందరూ కూడా అడిగే విషయాలు ఎలా ఉంటాయి అంటే, దేవుణ్ణి నువ్వు రావాలి, నువ్వు ఇవ్వాలి. అసలు చూడండి, ఒక ఇలా అడగటం ఏంటి? తల్లిదండ్రిని పిల్లలు అడుగుతారు అలాగా. నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ వచ్చిందండి, ఆ పాప ఐస్ క్రీమ్ అక్కడ బాగానే సైజ్ అని అడిగి, అది పోయిన తర్వాత నాకు కావాలి 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 ఇప్పుడు కొనియాలి. నన్ను అడిగితే అంత ఇదిగా ఎవరైనా సరే, మీ పిల్లలైనా ఎవరైనా కానీ పిల్లలు అలాగే అడుగుతారు. ఏదైనా కావాలి అని అంటే మాకు అది కావాలి అని అడుగుతారు. మీకు బయట ఉన్న అడుగుతారా? అడగరు. అర్థమైందండి. అలాగే దేవుడు మనకు తండ్రి, మనందరిని పుట్టించిన ఆయన. ఎందుకు ఆయన అడగడానికి భయపడతారు మీరు? ఎందుకండి? ఆ పిల్లలు పుట్టినప్పుడు అలాగే అడిగాను, ప్రభా మాకు పుట్టరంట ప్రభా అని అడిగినప్పుడు ఆయన ఏం చేశారు? అసలు 4 నెలల పాటు చూసుకొని కూడా చూసుకోవాలి. దేవుడు అలాంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. ఆయన అడగాలి. ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏమని చెప్తున్నారంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే దేవుడు చెబుతాడు. దేవుడు చెబుతున్నప్పుడు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఆయన చెప్పినప్పుడు మోషే గారు ఏమంటాడు? అక్కడ ఏమని, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. పోవద్దు ప్రభా, నీ సన్నిధి మాకు కావాలి, నువ్వు వెంటే ఉండాలి. నువ్వెన్ని ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా ఎవరు ఉండాలి? నువ్వే ఉండాలి. 3 వ్యక్తులు ఉన్నారంట. 3 వ్యక్తుల్లో ఆ 3 వ్యక్తులు రాజుగారికి మీకేం కావాలో అడుగుండి అన్నారంట. అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు అడిగారంట. ఒకళ్ళేమో డబ్బు, ఒకళ్ళేమో బంగారం ఇలా అడిగారంట. ఇంకొకళ్ళు ఏమో అడిగారంటే రాజుగారు కావాలన్నంట. ఏం కావాలంట? రాజుగారు కావాలి అని అన్నట. అదేంట్రా అక్కడ ఉండాలని అన్నారంట. రాజుగారిని తీసుకుపోయి నువ్వేం చేస్తావు? రాజుగారు నీకెందుకు? ఆయన నువ్వే పెడతావు, ఆయనకి ఆయన నువ్వే. ఇవన్నీ రకరకాలుగా అన్నారంట. అన్నప్పుడు ఇప్పుడు రాజుగారు ఆయన అడిగింది ఏంటంటే, రాజుగారు మా ఇంటికి ఎవరండి వచ్చారా?
మాట్లాడటానికి సరే సరే ముగిస్తాను. అయితే ఈయన వచ్చేటప్పుడు రాజుగారు అక్కడ వస్తుంటే అదంతా పల్లెటూరు అవన్నీ కూడా అక్కడ ఏం జరుగుతారంటే రాజుగారు వస్తూ ఉంటే అవన్నీ కూడా ఏం చేస్తారు, రాజుగారు అక్కడికి రావాలంటే రోడ్డు వేస్తారు. ఇప్పుడు ఆయన గుడిశారు, అక్కడ భోజనం చేస్తారా? భోజనం చేయరు. అలాంటి ప్రదేశాల్లో భోజనం చేస్తారు రాజుగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు కట్టాలి. ఇల్లు రెడీ అయింది, మొత్తం రెడీ అయింది. అంటే రాజు రావటం వలన కావాలి, రాజు కావాలి, రాజు రావాలి అనటం వలన మొత్తం ఏమైపోయింది, ఆ ఏరియా మొత్తం రోడ్డు పడ్డది, ఆయనకి ఇల్లు వచ్చింది, మొత్తం కూడా మారిపోయింది. చూసారండి? అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నీ సన్నిధి మాకు తోడుగా రావాలి ప్రభు అని ఆయన చెప్తున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే యోబు గ్రంథం 37:5 వచనంలో గొప్ప కార్యాలు ఆయన ఏం చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారంట. తర్వాత ఆయన హెబ్రీ రాసిన పత్రిక 13:6 వచనంలో ప్రభు ఏం చేస్తారంటే మనకు సహాయకుడు, ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అని చెబుతున్నారు. తర్వాత కీర్తన 91:15లో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, ఆ విషయం చూడండి. కీర్తనలో అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని చెబుతాను. శ్రమల్లో తోడుంటాడంట. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టు, దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విషయాల్లో కూడా క్రైస్తవుడు చింతపడటం కానీ దిగులు పడటం కానీ ఇలాంటి అనేది చేయకూడదు. ఎందుకంటే అలా నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే అంటే దేవుణ్ణి నువ్వేమయ్యావు, మరిచిపోయావు. దేవుడు మనతోనే ఉన్నారు, మనకు అండగా తోడుగా ఆయన. అందుకని ప్రతి ఒక్కరు గమనించు. అందుకని మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.